మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ కలిగిన నామములో ఈ ప్రభు వల్ల ఆరాధనకు కూడా వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలండి. అందరికి వందనాలు. ఈరోజు ఒక అద్భుతమైన సందేశాన్ని మనం విందాం. చదవండి పరిశుద్ధ గ్రంథముల నుండి యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 16వ వచనం. నా ప్రియ సహోదరులారా మోసపోకుడి. చాలు అంతే. నా ప్రియ సహోదరులారా మోసపోకుడి. నా ప్రియ సహోదరులారా మోసపోకుడి. పక్కన వాళ్ళకి చెప్పండి, ఇది ఒక మాట. ఏమని చెప్తారంటే మోసపోవద్దని చెప్పండి. పక్కన వాళ్ళు చెప్పండి మోసపోవద్దనండి. ఈ మాట మీకు ఒకవేళ కొత్తగా కనబడకపోవచ్చు. ఏంటన్నా మోసపోకుడంటే ఇంక మాకు తెలిసిందే కదా, ఇంక మోసపోయేది మాకు అలవాటే కదా, మోసాలు చేసేది మాకు అలవాటే కదా అనుకుని మీరు అనుకుని ఉండొచ్చు. చాలామంది మోసపోతూ ఉంటే ఆ దినాల్లో యాకోబు భక్తుడు చూసి ఈ మాట చెప్తారు. ఏమని చెప్పారు అంటే, నా ప్రియ సహోదరులారా అంటే ఎవరినైతే ప్రేమించాడో వారికి హెచ్చరిక తెలియజేశాడు. ఎవరినైతే ఇష్టపడ్డాడో, ఏ సంఘాన్నైతే కోరుకున్నాడో, ఏ సంఘాన్నైతే ప్రేమించాడో ఆ సంఘస్థులకి లేదా ఆ వ్యక్తులకి చెప్పాడు. ఏమని చెప్పాడు తెలుసా? మీరు మోసపోవద్దు అని. ఈరోజు అంశం పేరు కూడా ఏమిటంటే మోసపోకుడి అనండి. చాలామంది మోసపోతూ ఉంటారు. పోయిన నెల అంతా లోతు గురించి చెప్పుకున్నాం, లోతుగా పోవండి అని చెప్పుకున్నాం. ఈ నెల అంతా కూడా ఏం చెప్పుకుందాం? మోసపోకండి, మోసపోకండి. ఈ నెలంతా అద్భుతమైన కోణములు మనం ధ్యానం చేద్దాం. ఈ రోజుల్లో కూడా చాలామంది మాలాంటి సేవకులకు ఫోన్ చేసి లేదా మా దగ్గరకు వచ్చి చెప్తున్న మాటలు ఏమిటంటే, అన్నా పలానా రోజు మమ్మల్ని మోసం చేశారన్నా, పలానా అక్క నన్ను మోసం చేసిందన్నా, లేదా పలానన్న నన్ను మోసం చేశాడన్నా, పలానా కుటుంబం నన్ను మోసం చేసిందన్నా, పలానా వాళ్ళు నన్ను మోసం చేశారనని చాలామంది మా దగ్గరకు వచ్చి కన్నీళ్లతో ఈ మాటలు చెప్తుంటారు. నిజమే కదా, చాలామంది మోసపోతుంటారు అని నాకు అనిపించే మీకు హెచ్చరికతో ఈ మాటలని కూడా చెప్తున్నాను. ఈ రోజుల్లో మోసపోయేవాళ్ళు ఎక్కువ ఉన్నారు, మోసాలు చేసేవాళ్ళు కూడా ఎక్కువ ఉన్నారు. ఎంత మోసాలు చేసేవాళ్ళు ఎక్కువ ఉంటే అంత మోసపోయేవాళ్ళు కూడా మనుషులు ఉన్నారు. నేను అంటాను, తెలియక మోసపోతే అదొక రకం అనుకోండి. కొంతమంది తెలియక మోసపోతుంటారు. ఇంకా కొంత విచిత్రం ఏమిటంటే ఇంకొంతమంది తెలిసి కూడా మోసపోతుంటారు. అదే బాధాకరం. తెలియక మోసపోయావు అంటే తెలియదులేండి, పలానా నమ్మేమో, వాళ్ళు మమ్మల్ని మోసం చేశారు అనొచ్చు. కానీ ఈ దినాలు ఎలాంటివంటే తెలిసి 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 కూడా మోసపోయేవాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు మోసపోకండి. ప్రియా సహోదరులారా, సహోదరి, మీరు మోసపోకండి అంటున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనాన్ని చదవండి. మోసపోకుడి, దేవుడు వెక్కరింపబడుడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోస్తాడు. వినండి, ఇక్కడ ఈ భక్తుడు కూడా ఏం చెప్తున్నాడంటే, పౌలు గారు కూడా గలతీ సంఘానికి చెప్తున్నాడు. ఏమని చెప్పాడు? ఆయన కూడా మోసపోకుడి, దేవుడు వెక్కరింపబడుడు, మనుషుడు ఏ పంట విత్తుకుంటే అదే పంట కోస్తాడు అంటాడు. మనుషుడు ఏది విత్తుకుంటాడో అదే కోస్తాడు అంటాడు. నిజమే. ఈ పౌలు గారు కూడా చెప్తున్న మాట ఏమిటంటే మీరు మోసపోకండి. యాకోబు ఏమన్నాడు? మోసపోకండి అన్నాడు. ఇప్పుడు పౌలు గారు ఏమన్నాడు? మోసపోకుడి. ఈరోజు చాలామంది మోసపోతున్నారు.
ఇంకా మన బైబిల్లో మనం చూస్తే యేసు ప్రభు వారు కూడా ఈ మాట చెప్పాడు. ఏ మాట? చదవండి, లూకా సువార్త 21వ అధ్యాయం 8వ వచనం. ఆయన, మీరు మోసపోకుండా చూచుకొనుడి, అనేకులు నా పేరుట వచ్చి నేనే ఆయననియు కాలము సమీపించనని చెప్పుదురు, మీరు వారు వెంట పోకండి. చాలు హల్లెలూయా చెప్పండి గట్టిగా. సాక్షాత్తు యేసుక్రీస్తు వారే, మనం ఆరాధిస్తున్న దేవుడి మాట చెప్పాడు. ఏమని చెప్పాడు తెలుసా? మీరు మోసపోకండి. మీరు గొర్రెలు ఉన్నట్లు, గొర్రె కాపరిని గుర్తుపట్టాలి కదా. కానీ కొన్ని గొర్రెలు ఎట్లుంటాయంటే, అందుకే గొర్రె అని పేరు పెట్టేది. గొర్రె అనేది ఎట్లుంటుంది, కొంతమంది ఏ కాపరు నిజమైన కాపరు తెలీదు, ఎవరు నిజమైన సేవకుడు తెలియదు, నిజమైన సంఘం ఏమో తెలీదు, ఏ సంఘములో సత్యం ఉందో ఏ సంఘములో అసత్యం ఉందో, ఏది మమ్మల్ని తప్పుడు దోరలు నడిపిస్తుందో తెలియని మందమతులు ఉన్నారు ఈ కాలంలో. అలాంటి వారిని చూసుకొనే యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్పారు, నేను వెళ్ళిపోయిన తర్వాత రాబోయే దినాల్లో భయంకరమైన చెడ్డ దినాలు మీ దగ్గరకు వస్తాయి. ఆ దినాల్లో అనేకులు నా పేరిట వస్తారు. నా పేరిట వచ్చి ఏం చెప్తారు? నేనే యేసయ్యను, నేనే దేవుణ్ణి అని చెప్పుకునే వాళ్ళు వస్తారు. కాళ్ళు మొక్క వాళ్ళు వస్తారు. కలిపి చెడిపి బోధలు చెప్పి నీ మనసును పాడు చేసేవాళ్ళు వస్తారు. అలాంటి వారు మాట వినొద్దు, అలాంటి వారు వెంబడి వెళ్ళొద్దు. ఈరోజు చూడండి, పలానా దగ్గర 3 రోజులు సభలంట, పదమా, వస్తావా? వస్తాం. అసలు సభలు ఎందుకు పెట్టారు? కూడికలు దేని కొరకు పెట్టారు? సత్యమైన సువార్త ఉందా లేదా? అక్కడ సత్య ఆత్మ సంబంధమైన కార్యాలు అక్కడ ఉన్నాయా అని ఆలోచన చేయాలి కదా మనిషి. ఏమన్నంటే గొర్రె, ఇది గొర్రె ఎక్కడికి వెళ్తుంది ఎవరికో తెలియదు. చూడండి, కొంతమంది గొర్రెలాగుంటారు. ఈ గొర్రె కొన్నిసార్లు అదేది కొన్ని గొర్రెలు ఉంటాయి, ఎడ్డి గొర్రెలు. ఏ గొర్రె ఇది? ఎడ్డి గొర్రె. దానికి కొంత క్రమం తెలీదు, కొంతమందికి నిజమైన భక్తి తెలీదు. ఎవరు ఏం చెప్తే అదే, ఎవరు ఏం చెప్తే అదే నమ్మడం, ఎవరు ఏం చెప్తే దాన్ని అనుసరించడం, ఎవరు వెంట వెళదామంటే వాళ్ళు వెనుక వెళ్ళడమే. అది కాదండి. ఈరోజు గుర్తుపట్టాలి. కానీ ఈరోజు ఎట్లయిపోయారంటే మోసపోయే వాళ్ళు ఎక్కువైపోయారు. చూడండి, అందుకే యేసుక్రీస్తు వారు అంటారు, మీరు జాగ్రత్తగా ఉండండి, మోసపోకుండా జాగ్రత్తగా మిమ్మల్ని మీరు చూసుకునండి అంటాడు. 3 వ్యక్తుల గురించి నేను ఇప్పుడు జ్ఞాపం చేశాను కదా. యాకోబు ఏమన్నాడు? మీరు మోసపోకండి అన్నాడు. పౌలు గారు ఏమన్నాడు? మోసపోకండి అన్నాడు. యేసుక్రీస్తు వారు ఏమన్నాడు? మోసపోకండి అన్నాడు. నిజమే. ఈరోజు చాలామంది మోసపోయి బాధపడతారు. మోసపోయి 4 గోడల మధ్య కూర్చొని తలుపులు వేసుకొని పలానోళ్ళు నమ్మేమో, పలానోళ్ళు మమ్మల్ని మోసం చేశారు, పలానోళ్ళు మేము మంచోళ్ళు అనుకున్నాము, వాళ్ళు నమ్మి మేము మోసపోయాం అని చాలామంది కన్నీళ్లతో, వేదనలతో, చింతతో, దుఃఖక్రాంతురాలై వాళ్ళు ఏం చేస్తారంటే దుఃఖక్రాంతులుగా మిగిలి ఇంట్లోనే కూర్చొని దేవుని వదిలిపెట్టుకొని మోసపోయిన అనుభవములు ఏం చేస్తారంటే చింతిస్తూ ఏడుస్తూ ఉంటారు. ఈరోజు నీకు కన్నీళ్ళు ఎందుకు వచ్చే తెలుసా? ఈరోజు నీకు వేదనలు ఎందుకు వచ్చే తెలుసా? ఈరోజు నీకు బాధలు ఎందుకు వచ్చే తెలుసా? ఈరోజు తెలిసి కూడా కొంతమంది మోసపోవడం వలన, చాలాసార్లు కొంతమంది మోసపోయి ఉంటారు. ఆ మోసం యొక్క అనుభవంలో చూసి ఉంటారు, మరలా మోసపోతుంటారు. కాబట్టి అందుకే వాక్యం హెచ్చరిస్తుంది, జాగ్రత్త, మీరు మోసపోకుండా చూసుకునండి, మోసపోకుండా మీరు ఉండండి. అవునండి, ఈ రోజుల్లో ఎట్లాంటిదంటే ఎవరిని నమ్మాలో తెలీదు, ఎవరి మాటలు వినాలో తెలీదు, ఎవరిని వెంబడించాలో తెలీదు, ఎవరితో ఎలా మాట్లాడాలో కొంతమందికి తెలియక కొంతమంది మోసపోయే ప్రజలు ఉన్నారు. అందుకే జాగ్రత్తగా మనం ఉండాలి. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. మోసపోతున్నారు. కానీ నాకు వచ్చిన ఆలోచన ఏమిటంటే కొంతమంది మనుషులు నమ్మి మోసపోతారు, కొంతమంది సాతాను యొక్క అడుగుజాడ నడుచుకొని మోసపోతున్నారు, ఇంకొంతమంది తెలిసి మోసపోతున్నారు, ఇంకొంతమంది తెలియకుండా మోసపోతున్నారు. ఎంతకాలం మోసపోతారు? ఎంతకాలం వారి మాటలు వీళ్ళ మాటలు విని మీ కుటుంబాలను, మీ జీవితాలను పాడు చేసుకుంటారు? చూడండి, కొంతమంది మనుషులు నమ్మి మోసపోయే వాళ్ళు ఉన్నారు, కొంతమంది తెలిసి మోసపోయే వాళ్ళు ఉన్నారు, తెలియకుండా మోసపోయే వాళ్ళు ఉన్నారు.
కానీ నాకు ఒక విచిత్రమైన మాట ఏమిటంటే, ఈరోజు మంచి ఏంటో చెడు ఏమిటో మనకు తెలుసు. మంచోళ్ళు ఎవరో చెడ్డోళ్ళు ఎవరో మనకు తెలుసు, కళ్ళతో మనం చూస్తున్నాం. ఏమండి? కానీ అన్ని తెలిసి కూడా ఈరోజు నువ్వు ఎందుకు మోసపోతున్నావు అంటే, నీలో ఉండే అవివేకమే దానికి కారణం, నీలో ఉండే మూర్ఖపు ఆత్మే దానికి కారణం, నీలో ఉండే మూఢ నమ్మకాలే దానికి కారణం. కానీ కొందరిని మోసం చేసేవి మనలో కొన్ని ఉన్నాయంట. ఈరోజు ఒక అద్భుతమైన మాట చెప్పి నేను ముగిస్తాను. ఏంటి మనల్ని మోసం చేసేది? ఎవరు మనల్ని మోసం చేస్తున్నారో ఒక 3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. మొదటి మాట చదవండి, సామెతల గ్రంథం 31వ అధ్యాయము 30వ వచనం. ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. చాలు, అందరు 2 చేతులు ఎత్తి గట్టిగా హల్లేలూయా అని చెప్పండి. ఈరోజు చాలామంది ఎక్కడ మోసపోతున్నారో తెలుసా? ఎవరు మనల్ని మోసం చేస్తున్నారో తెలుసా? మనలో ఉండే అందమే మనలో కొన్నిసార్లు మోసం చేస్తుందంట. చెప్పండి, ఏం మోసం చేస్తుంది? మొదటి మాట అందము అనండి. అందరూ అందము అనండి. మరొకసారి అనండి. అందము కొన్నిసార్లు మనల్ని మోసం చేస్తుంది. చాలామందికి ఆ సంగతి తెలుసు తెలీదు, నాకు తెలీదు. కానీ బైబిల్లో చాలామంది అందగత్తలు ఉన్నారు, అందగాళ్ళు ఉన్నారు. ఈరోజు మనకు కొద్దిగా అందం ఉంటే ఏమండి ఇంకెంతో పొంగిపోతుంటాం. నా ఇంత అందగాడు లేడు, నా ఇంత అందగెత్త లేదని కొన్నిసార్లు మనకు మనమే ఏమండి అదోలా ఫీల్ అయిపోతుంటాం. కానీ బైబిల్లోనంట ఎంతోమంది అందగాళ్ళు ఉన్నారు, ఎంతోమంది అందగెత్తులు ఉన్నారు. మరి వాళ్ళ జీవితంలో ఏం జరిగింది అని మనం ఆలోచన చేస్తే, ఈ సొలొమోను ఈ అధ్యాయం రాశాడు. ఈ సామెతల గ్రంథమంతా రాస్తూ ఆయన అనుభవపూర్వకంగా చెప్తున్న మాట. కానీ ఇప్పుడు దేవుడిచ్చిన ఒక పరిమితి ఉంది, దేవుడిచ్చిన ఒక పద్ధతి మనకు ఉంటుంది. ఆ పద్ధతిలో, ఆ పరిమితిలో మనం ఉంటేనే, జీవిస్తేనే మన జీవితాలు బాగుపడతాయి. సొలొమోను అంటాడు, ఇప్పుడు ఒక్కొక్క భార్య ఒక్కొక్క రకం ఉంటుంది. దినాలు ఒక్కొక్క భార్య 700 మంది భార్యలు అంటే ఎట్లుంటారు? ఒక్కొక్క భార్య తెల్లగా ఉంటుంది, ఇంకొక భార్య నల్లగుండొచ్చు, ఇంకో భార్య ఎట్లుండొచ్చు? ముక్కు సొట్టుకుండొచ్చు, ఇంకో భార్య కాలు సొట్టుకుండొచ్చు, ఇంకో భార్య. అంటే నేను అంటాను, ఆ రోజుల్లో మరి అందం చూసి చేసుకున్నాడో మరి ఎవరిని చూసుకుని చేసుకున్నాడో అని రాయబడలేదు. కానీ అందరూ సమాధానంగా ఉండాలని అక్కడ చేసుకున్నాడు. దాంట్లో ఒక అర్థం ఉంది. కానీ ఇప్పుడు సొలొమోను చెడిపోవడానికి గల కారణం ఏమిటంటే, భార్యల మాట వినే చెడిపోయాడు. ఎందుకు భార్య మాట విని చెడిపోవాల్సిన అవసరం వచ్చిందయ్యా అంటే, అందమే దానికి కారణం. చూడండి, కొంతమంది నేను అంటాను, మనకుండే సంపాదన ఎంత, మనకుండే స్థితి ఎంత, మనకుండే గతి ఎంత. ఈరోజు చూడండి, కొంతమంది అందం మీద ప్రిఫరెన్స్ ఎక్కువ. ఇంక అందానికి చూడండి, ఇంక ఏదైనా దుమ్మబడితే ఇంకా కొంతమంది రుద్దిందే ముఖానికి ఏమి పౌడర్లు, ఇంకేమమ్మా ఇంకేం కొడతారు, అది ఏమంటారు కదా, ఫెయిర్ అండ్ లవ్లీలు, ఇంకా సబ్బులు, ఇంకా. అంటే నేను అంటాను, మానవుడు నలుపును తెలుపు చేసుకోలేడు, తెలుపుని దేవుడు ఏ రూపం ఇస్తే అదే ఒక అందం. హల్లెలూయా! నిన్ను నలుపుగా పుట్టించాడు, నలుపుగానే ఉండు. అయ్యో, నన్ను నల్లగా పుట్టించాడు దేవుడు, ఆ ఎమ్మకు చూడు బుద్ధి లేదు, జ్ఞానం లేదు, మంచిది లేదు, ఏమి లేదు, ఆయనకు దేవుడు అంత అందం ఇచ్చాడు అంటుంటారు కొంతమంది. అమ్మా, నువ్వు నల్లగుండనని బాధపడాల్సిన అవసరం లేదు. ఇంకొంతమంది తెల్లగున్నాము, ఎర్రగున్నాము, ఇంకా మా ఇంత అందగాళ్ళు లేరని విర్రవీగాల్సిన అవసరము లేదు. కానీ ఇక్కడ అందం వలన మనం ఏం గ్రహించాలి అంటే, అందం ఉండే దాంట్లో తప్పు లేదు, కానీ అందం వలన నువ్వు మోసపోతున్నావు అనేది గ్రహించాలి. దేవుడు కోరుకున్నది ఏ అందం గురించి కోరుకున్నాడు? హృదయ అందం గురించి కోరుకున్నాడా? ఏమండి, శరీర అందం గురించి కోరుకున్నాడా? హృదయములో అందం ఉండాలి. నీవు ఎంత అందంగా ఉండి నీవు ఇతరులు ప్రేమించకపోతే దానివల్ల ఏం లాభం? నీవు ఎంత అందంగా ఉండి కుటుంబంలో నీ భర్తను సరిగ్గా చూసుకోకుంటే ఏం లాభం?
నీవెంత అందంగా ఉండి నీ భార్యను నువ్వు సరిగ్గా చూసుకోకుంటే ఏం లాభం? నీవెంత అందంగా ఉండి నీ పిల్లలను నువ్వు సరిగ్గా చూసుకుంటే ఏం లాభం? నీవెంత అందంగా ఉండి ఎదుటి వాళ్ళతో సమాధానం లేకపోతే ఏం లాభం? చూడండి, నేను అంటాను, ఆత్మీయ అందాన్ని కోరుకునండి, కానీ శరీరానుసారమైన అందం కాదు. ఈరోజు దేనికి ఎక్కువ మొగ్గు చూపుతున్నారంటే చాలామంది శరీర అందాన్ని గురించి చాలామంది మొగ్గు చూపుతున్నారు. అందుకని ఇక్కడ ఏమంటాడు తెలుసా ప్రసంగికర్త? అందము మోసకరము. కానీ ఈ అందం ఏం చేస్తుందంటే కొన్నిసార్లు మనల్ని మోసం చేస్తుంది. జాగ్రత్త. అందుకని అందం మోసపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరికి ఉంది? మన మీద ఉంది. మరి ఎలా మోసం చేస్తుంది? ఈ అందం ద్వారా ఎంతమంది మోసపోతున్నారు? ఈ అందం ఎలా మోసం చేస్తుందో ఒక 3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. మొదటి మాట చదవండి. ఆదికాండం 3వ అధ్యాయం, ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం. ఆ వృక్షము ఆహారమునకు మంచిదనియు కన్నులకు అందమైనదనియు వివేకమిచ్చు రమ్యమైనదనియు ఉండుట చూచినప్పుడు ఆమె తన ఫలములో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను. అప్పుడు వాళ్ళిద్దరి కన్నులు తెరవబడింది. చాలు హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఇక్కడ వినండి, ఏదోను తోటలో అవ్వాదమును దేవుడు నిర్మించాడు. ఏదోను తోటలో అవ్వాదము నిర్మించిన తర్వాత దేవుడు ఏం చెప్పాడు? మీరు అన్ని పండ్లల్లో తినండి. యాపిల్ పండు ఉంది, అరటి పండు ఉంది, మామిడి పండు ఉంది, ఇంకా ఆ పండు ఈ పండ్లు, ఎన్ని పండ్లు తింటారని తినండి. అన్ని వృక్ష ఫలాలు మీకే. మీరు ఏం తినాలనుకుంటే తినండి, కానీ నేను మీకు ఒక ఆజ్ఞ ఇస్తున్న పండును మాత్రం మీరు తినకూడదు. అది ఏ పండు తెలుసా? మంచి చెడ్డల వృక్ష ఫలము అనండి. గట్టిగా చెప్పండి. ఏ ఫలం అది? మంచి చెడ్డల వృక్ష ఫలం. అంటే దాంట్లో ఏముంది? ఆ పండులో మంచి ఉంది, చెడ్డ ఉందనే కదా దాని అర్థం. అయితే ఇప్పుడు అప్పుడు వారికి చెడ్డ అనేది ఏం తెలియదు అవ్వాదముకి. అందం అంటే ఏమో తెలీదు వాళ్ళకి. ఈ ఏదైనా తోటలో ఉంటున్నారు, ఏదో పండ్లు తింటున్నారు, దేవుని కొరకు ఎదురు చూస్తున్నారు, దేవునితో మాట్లాడుతున్నారు, దేవునితో సావాసం చేస్తున్నారు. కానీ ఎప్పుడు వారి జీవితం పాడైపోయింది అంటే అదే ఇప్పుడు చెప్తున్నాను వినండి. ఏ పండు అయితే దేవుడు తినొద్దని చెప్పాడో ఆ పండు దగ్గరికి వెళ్ళి హవ్వ వెళ్ళి పరీక్షిస్తూ కూర్చునిందాడు. నిజంగా నేను అంటాను, భార్య భర్తల్లో కుటుంబాలు పాడు కావడానికి గల కారణం ఏమిటో తెలుసా? స్త్రీ ద్వారా కుటుంబాలు పాడైపోతున్నాయా? పురుషుల వల్ల కుటుంబాలు పాడైపోతున్నాయి ఎక్కువ శాతము? 100%కి 10% మాత్రమేనంట పురుషుల వల్ల కుటుంబాలు పాడైపోతున్నాయంట. మిగిలిన 90% అంతా ఎవరి వల్ల? స్త్రీ. అందుకనే జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకుంటుందంట. అందుకని స్త్రీలకే ఎక్కువ హెచ్చరికలు చేసింది. ఇప్పుడు ఏదోను తోటలో పండు తినొద్దన్న దగ్గర వెళ్ళి చూసుకుంటే నిలబడింది ఎవరు? హవ్వనా ఆదామా? హవ్వకి ఏం పని దాంతో? దేవుడు ముందే చెప్పాడు కదా, నీవు ఆ పండు తినొద్దు, దాని జోలికి వెళ్ళొద్దు అని చెప్పాడు లేదా? వెళ్ళొద్దన్నాక వెళ్ళకూడదు అంతే, తినొద్దన్నాక తినకూడదు అంతే. కానీ ఎప్పుడైతే ఈ పండు తినొద్దన్న దగ్గరికి వెళ్ళి నిలబడి చూసుకుంటుందో ఆమె కండ్లకి ఎట్లా కనపడింది అది పండు? చెప్పండి, ఆ పండు ఎట్లా కనపడింది? అందం. అంటే ఆమెకి ఎప్పుడైతే అందంగా కనబడిందో ఆమెకి ఇంకేం చేయాలనిపించింది? ఆ పండుని తినాలనిపించింది. నిజమే. ఆ పండును ఎప్పుడైతే అందంగా కనబడింది అంటే ఇప్పుడు అవ్వను ఏం చేసింది తెలుసా? ఆ పండులో ఉండే అందం ఏం చేసింది? ఆకర్షించింది. ఏం చేసింది? చెప్పండి ఏం చేసింది? ఆకర్షించిందంట. ఏంటి? ఎట్లా ఆకర్షించింది? పండును చూడగానే కళ్ళ ద్వారా తినాలనిపించింది, ఆకర్షించింది. నిజమే. అందము మనిషిని ఏం చేస్తుందంటే ఆకర్షించి పాపములు పడివేస్తుంది. హవ్వను పాపములు పడివేసింది ఏమిటో తెలుసా? అందమే. ఈ సర్పం అనేవాడు వచ్చాడు, అపవాది వచ్చి ఏమన్నాడు తెలుసా? అవ్వా, ఈ పండు తినొద్దన్నాడు దేవుడు. ఎందుకు తినొద్దు అన్నది తెలుసా? ఈ పండు తింటే నువ్వు దేవదూత అవుతావు, ఈ పండు తింటే నీకు రెక్కలు వస్తాయి, ఈ పండు తింటే నీకు అదవుతావు ఇదవుతావు అని చెప్పి కలవరు పెట్టాడు. ఎప్పుడైతే ఆ పండు అందంగా కనబడిందో ఆ అందానికి ఆకర్షితులై ఏం చేసింది తెలుసా? ఆ పండు తీసుకొని తినిందండి. తిన్న తర్వాత పాపం చేశారు.
దేవుడు ఏం చేశాడు తెలుసు, కోపం వచ్చి శపించాడు. నిజం నేను అంటాను, అందము ఏ దాంట్లో ఎక్కువ కనబడుతుందో దాంట్లో నిశ్చయంగా పాపం ఖచ్చితంగా ఏలుబడి చేస్తుంది. జాగ్రత్త. సొదొమ గొమొర్రా పట్టణము లోతు కండ్లకి ఎట్లా కనపడింది? అందంగా కనపడింది. లోతు అబ్రహాం అంటాడు, లోతు నువ్వు మా దగ్గర నుంచి దూరం కావాలనుకుంటున్నావు కదగా, నీ ఏం కోరుకుంటే కోరుకో. నువ్వు తూర్పుకి వెళ్తే మేము పడమరికి వెళ్తాం, నువ్వు ఉత్తరానికి వెళ్తే మేము దక్షిణానికి వెళ్తాం, నువ్వు ఏ దిక్కు కోరుకుంటే కోరుకో అన్నాడు. అప్పుడు ఏ దిక్కుకు చూశాడంట? తూర్పు దిక్కునున్న సొదొమ గొమొర్రా పట్టణాన్ని చూశాడు. అది ఎట్లా కనపడింది? లోతు కండ్లకి అందం. కానీ ఆ పట్టణంలో ఏముంది? పాపం ఉంది. నిజమేనని అంటాను, కొన్నిసార్లు అందానికి ఆకర్షితులై తొందర పడిపోతుంటారు. అందం అనేది కొంతమందిని ఆకర్షిస్తుంది, ఆకర్షించి పాపములో పడిపోయేటట్లుగా చేస్తుంది. హవ్వను అందమే ఆకర్షించింది, ఏం చేసింది? పాపంలో పడిపోయేటట్లుగా చేసిందండి. నిజమే, చాలామంది జీవితాలు అందానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంటారు, కానీ అందములో పాపం ఉందనే వాస్తవం. చాలామంది ఆ పాపాన్ని ప్రేమిస్తారు, అందాన్ని ప్రేమిస్తారు, అందములో పడిపోయి ఏం చేస్తారంటే పాపములో పడిపోయి మోసపోతారు. చాలామంది ఆకర్షితులైపోతుంటారు. ఈరోజు కూడా చాలామంది భార్య భర్తలు వివాహాలు చేసుకుంటారు, తర్వాత 3 నెలలకే విడాకులు, 6 నెలలకే భార్య భర్తలు దూరం అయిపోతారు, సంవత్సరానికి భార్య భర్తలు దూరం అయిపోతారు. ఎందుకు? వాళ్ళు చెప్తున్న మాట ఏం చెప్తారంటే కొన్నిసార్లు, అన్నా ఈమె నేను కొత్తగా పరిచయం అయినప్పుడు చాలా మంచిది అనుకున్నానన్నా అంటారు. అన్నా ఈయన మంచోడు అనుకొని నేను ప్రేమించాను, ఈయన అట్లా అనుకొని ప్రేమించాను, ఇదిగో ఇప్పుడేమి ఇట్లాంటి స్థితిలో బతుకుతున్నా, అందుకే దూరం అయిపోయామో అంటుంటారు. అంటే ముందు ఆకర్షించింది ఎవరిని? వీళ్ళని అందం అండి. కానీ అందం ద్వారా ఏం జరుగుతుంది అంటే, నిజమే, అందం నిన్ను ఆకర్షిస్తుంది, అందము నిన్ను పాపములు పడేసి ఏం చేస్తుంది? నిన్ను మోసం చేస్తుంది అన్నమాట వాస్తవం. జాగ్రత్తగా ఉండండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 43వ వచనం. అందుకు యేసు, మీలో మీరు సణుక్కొనకుడి, నన్ను పంపిన తండ్రి వాణిని ఆకర్షించితేనే కానీ ఎవడు నా యొద్దకు రాలేడు, అంత దినమును నేను వానిని లేపుదును. చాలు వినండి, యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట. ఎవడైనా నా దగ్గరికి రావాలంటే ఏం చేస్తాడు? నన్ను పంపిన తండ్రి నన్ను నా వైపు రావాలంటే ఆకర్షించితేనే కానీ నా యొద్దకు ఎవడును. ఈరోజు చూడండి, ఒక మనిషి దగ్గరికి వెళ్ళాలంటే ఏం చేయాలి? ముందు ఆకర్షణ అనేది అవసరం. ఆకర్షిస్తే, అందుకని పాపంలో పడివేయాలంటే ఎవరు నిన్ను ఆకర్షిస్తున్నారు? అందము నిన్ను ఆకర్షిస్తుంది. అందుకని సొలొమోను గ్రంథకర్త అంటాడు, ఏమంటాడంటే, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. రోజు అందానికి ఇచ్చినంత ప్రిఫరెన్స్ దేవుని మందిరానికి ఇవ్వరండి, అందరానికి ఇచ్చినటువంటి విలువ సేవకునికి ఇవ్వరండి, అందానికి ఇచ్చిన విలువ దేవునికి ఇవ్వరండి, అందానికి ఇచ్చినంత ప్రిఫరెన్స్ కొంతమంది చూడండి, అద్దం ముందు నిలబడ్డారంటే ఇంక చాలు, దువ్విందే కొట్టుకునేది ఏమిటి? నేను అంటాను, మానవుని శరీరంలో ఏమందం ఉందండి? ఏమన్నా ఉందా? చచ్చిపోతే ఒక గంట సేపు కూడా నిన్ను పెట్టుకోవడానికి ఇష్టపడ్డారు నీ శవాన్ని. ఎందుకు? నీ శరీరం అంతా వాసన పడుతుంది. వాసన పెట్టిన శవాన్ని ఎవరైనా ఇట్లా పెట్టుకుంటారా? అలాంటి పాడైపోయే శరీరానికి ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే అందం. అందుకనే యేసుక్రీస్తు వారు అంటాడు, ఏమి త్రాగుదామో, ఏమి ధరించుకుందామో అంటే ఏం ధరించుకుందామని చింత. కొంతమందికి ఎప్పుడు ఇదే చింత, రేపు పండుగ వస్తుంది ఏం కట్టుకోవాలి, రేపు ఇంకో రోజు వస్తుంది ఏం కట్టుకోవాలి అంటే ఎంతసేపు ఉన్నా దీని మీదే, అదే దాని మీద ఉన్నంత మనసు, దాని మీద ఉన్నంత ప్రిఫరెన్స్. ఒక గంట మీద ప్రార్థన చేస్తున్నావా? ఓ గంట సేపు దేవుని మాటలు వింటున్నావా? ఓ గంట సేపు దేవునితో సహవాసం చేస్తున్నావా? ఓ గంట సేపు దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకొని నీ కొరకు, నీ కుటుంబం కొరకు, ఏమంటే సంఘం కొరకు కన్నీళ్ళు కారుస్తున్నావా? ఈరోజు ఆ స్థితి లేదండి. ఈరోజు చూడండి, అబ్బో అందం చూసే లోపల, అబ్బో అక్క అన్న నువ్వు బాగున్నావా అంటే చాలు, ఇంకా ఇక్కడ నుంచి హైట్కి ఎక్కుతారు. ఎంత ఎక్కుతారు? హైట్. జాగ్రత్తగా. ఈరోజు అందం. కొంతమంది పొగడాల భర్త, రోజు పొగడాల భార్యని,
పొగడాలంట మన దగ్గర ఉన్నారు లేదులేండి. అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అల్లెలు చెప్పండి. లేరా? కొంతమంది కుటుంబాల్లో భర్త ఏం చేయాలి? రోజు పొగడాల. మీ అమ్మ నిన్ను భలేగనింది, నల్లగున్నా పర్లేదు, చాలా అందంగా ఉన్నావు, నీ ఎంటికలు బాగున్నాయి, నీ కాళ్ళకి కట్టే అది ఏమంటారు అవి, నీ కాళ్ళకి పట్టెలు వేసుకుంటే అబ్బో అమ్మ అదే అప్సరసలా నడుస్తావు, అమ్మో నువ్వు నడిస్తే చీమ కూడా పొగడాల. పొగడకపోతే భూ పెట్టదు, అంతే కదా. పొగడకపోతే మనిషి మాట వినదు. ఈరోజు అందం 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 అంటే యాకోబు తండ్రిని మోసం చేసి ఎక్కడికి పారిపోతాడు చెప్పండి? ఎక్కడికి పారిపోతాడు? మేనమామ లాభాన్ని ఇంటికి పారిపోతాడు లేదా? ఆ దేశానికి పారిపోతాడు లేదా? పారిపోతాడు. పారిపోకముందు ఒక చోటు వెళ్ళి నిలబడి చూస్తే లాభాన్ని కనపడతాడు. వాళ్ళ మామను గుర్తుపట్టి, మామ ఇదిగో మా ఇంట్లో నుంచి నేను వచ్చాను అంటే, ఇదిగో మీ చెల్లెలు కుమారుని యాకోబుని అంటే సర్లే అని చెప్పి ఆహ్వానిస్తాడు మామ. అప్పుడు ఆయనకి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇద్దరు కుమార్తెలు మామతో మాట్లాడిన తర్వాత ఇద్దరు కుమార్తెలను చూశాడు. ఇద్దరు కుమార్తెలు ఎట్లా కనపడ్డారు ఆయన కండ్లకి? చదవండి, ఆదికాండం 29వ అధ్యాయం 16-17 వచనాలు చదవండి. లాబానుకు ఇద్దరు కుమారులుండిరి. వారిలో పెద్దదాని పేరు లేయా, చిన్నదాని పేరు రాహేలు. లేయా జబ్బు కండ్ల గలది, రాహేలు రూపవతి సుందరి అయి ఉండెను. యాకోబు రాహేలుని ప్రేమించి 7 సంవత్సరం కొలువు చేసేది. చాలు ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు యాకోబు ఇద్దరు కుమార్తెలను చూశాడు. మామ కూతురుల్ని చూసి ఎవరిని ఇష్టపడ్డాడు చెప్పండి? జబ్బు కండ్లకి ఎవరికి ఉంది? జబ్బు కండ్లకి లేయ పెద్ద కుమార్తెకు ఉంది. అందంగా ఎవరున్నారు? చిన్న కుమార్తె రాహేలు ఉంది. కానీ ఇక్కడ ఈ మాట బాగుండి మీకు లోతుకు చెప్తాను. వీళ్ళిద్దరు అక్కజల్లంలో ఎవరు మంచోళ్ళు? లేయ మంచిదా, రాహేలు మంచిదా? ఇప్పుడు బుద్ధి లేనోడు ఉంటాడు. చక్కగా దేవుడు ఏదో మంచి భార్యని ఇచ్చింది, భార్యతో సంసారం చేయరా అంటే 10 మందికి కావాలి ఒక్కొక్కడికి. ఇంకొకరు ఉంటారు, స్త్రీలలో కూడా మామూలు లేరు. ఈయనున్నాడు యాకోబు, మంచిదాన్ని అందాన్ని చూశాడు కానీ మనసును చూడట్లేదు. రాహేలులో మంచితనం లేదు, అందం ఉంది కానీ మంచితనం లేదు. లేయ చూడ్డానికి జబ్బు కండ్లదే, కానీ ఆమెకు ఏముంది? మంచి మనసు ఉంది. చూడండి, నేను అంటాను ఈరోజు నల్లగా తెల్లగా పక్కన పెట్టండి, కుంటోడో గుడ్డోడో పక్కన పెట్టండి, ఏమండి? కానీ మనసును చూడండి. ఈరోజు మనసును చూడట్లే. ఇది చూడండి, రాహేల్ అనేటువంటి వ్యక్తిని ఈ మనిషి ప్రేమించి ఏం చేశాడు తెలుసా? 7 ఏండ్లైనా కొలువు చేస్తా. 7 ఏండ్లు కాదు చేసింది కొలవ, గాసము. ఆమె కొరకు ఎన్నేండ్లు గాసం చేశాడు? 14 ఏండ్లు కాదు. రాహేలు చూడ్డానికి అందదేగా అందం ఉంది కానీ ఆమెలో, కానీ ఏ బుద్ధి ఉంది ఆమెకి? దొంగ బుద్ధి. ఏ బుద్ధి? దొంగ బుద్ధి మాత్రం వదలు. అందం బాగుంది, చూపిస్తుంది 10 మందికి, అందరికీ సోకి. చూడండి, నేను జాకెట్ కుట్టుకున్నాను చూడండి, ఈ జాకెట్ ఎట్లుంటుంది? స్త్రీ అన్నంకి ఎట్లుండాలి? స్త్రీ అంటే ఎట్లుండాలి? భయభక్తి కలిగి కుట్టించుకునే బట్టలు వస్త్రాలు కూడా ఎట్లుండాలంటే ఎట్లా పడితే ఎట్లా ఉండకూడదు. కొంతమంది తొడుగుదా అనకూడదు. మనమంతా ఈరోజు కుటుంబం అనుకోండి. మీరు నన్ను తిట్టుకున్నా పర్లేదు, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే నీవు మోసపోకూడదనే ఉద్దేశంతోనే చెప్తున్నాను. హల్లెలూయా. కొంతమంది ఉంటారా, స్త్రీలు ఇట్లా కుట్టుకుంటారు, ఇట్ట ఇది ఎంతనా ఇట్ట ఒరే ఇదన్నా బాగుంటుంది అనుకోండి. కొంతమంది ఇది కూడా ఉండదు, ఇది ఇంతే. కొంతమంది ఇట్ట ఇది. అరే ఏం బట్టలు అవి? ఒక పనికి వెళ్తావు, ఒక ఉద్యోగానికి వెళ్తావు, ఒక వ్యాపారం చేసుకుంటావు, స్త్రీ అయినా పురుషుడైనా. స్త్రీ ఏం చేయాలంటే ఎక్కడికి వెళ్తున్నావో ఒకసారి గమనించి నీ వస్త్రధారణ ఎట్లుండాలి? స్త్రీ అన్న తర్వాత ఎలా ఉండాలంటే నిండుగా బట్టలు కుట్టించుకొని, ఇటు వరకు కుట్టించుకో. ఒక అక్కగా చెల్లగా చెప్తున్నాను, తమ్మునుగా అన్నగా, ఇటువరకు కుట్టించుకో బుద్ధిగా.
కొంతమంది అట్లా కుట్టించుకోరు, ఇంకా డిజైన్. ఈరోజు పాడు చేసేది ఎవరు? నువ్వా వాడా? వాడిని నమ్మేది, వాడిని నమ్మి 10 మందిని చూస్తున్నారు కదా, 10 కుటుంబాలు చూస్తున్నారు కదా, ఎన్ని కుటుంబాలు పాడైపోతున్నాయో. జాగ్రత్త. ఈరోజు అందాన్ని వలకపోస్తుంటారు కొంతమంది. అరే స్త్రీ సంఘములు ఎట్లుండాలి? ఒకరు ఉంటారు, ఎందుకు వస్తారో మందిరానికి అంటే వాక్యం వినడానికి వస్తారో మేము అనుకుంటామో, వాక్యం వినడానికి రారు. ఏదో బాగుపడదామని వస్తారో అని మేము అనుకుంటాము, కానీ బాగుపడడానికి రారు. పలానా ఆమె వస్తుంది కదా, నేను కూడా వెళదాం, పలానా అక్క ఆమె వస్తుంది కదా అంటే వీళ్ళు లోపల ఎవరాలు పెట్టుకొని ఏం చేస్తారు? సంఘంలో సంఘాన్ని పాడు చేస్తారు. జాగ్రత్త. బాధపడేది ఎవరు? మోసపోయేది ఎవరు? జాగ్రత్త. ఈ రాహేలును చూసి ఏం చేశాడు తెలుసా? యాకోబు ప్రేమించాడంట, కానీ లేయ జబ్బు కండ్లేదే కావచ్చండి, అత్తను ప్రేమించే మనసు ఉంది. లేయ జబ్బు కండ్లేదు కావచ్చు, కానీ మామను ప్రేమించే మనసు ఉందండి. లేయ జబ్బు కండ్లేదు కావచ్చు, భర్తను ప్రేమించే మనసు ఉందండి, తోటి వారిని ప్రేమించే మనసు ఉందండి. కానీ ఈరోజు యాకోబు ఏం జరిగిందయ్య అంటే, దొంగగా అందం ఉంది, కానీ ఆమెకి ఏ బుద్ధి ఉంది? దొంగ బుద్ధి ఉంది. కానీ అందములో ఏమీ లేదండి. ఎందాన్ని ఆకర్షించుకోవద్దండి. అందాన్ని ఆకర్షించుకొని మనుషులను మీ జీవితాలను పాడు చేసుకోకండి. లోకమే చెడిపోయిన లోకం, లోకమే పాడైపోయిన లోకం ఇది. బాగున్న వారిని కూడా నాశనం చేసే లోకం ఇది. జాగ్రత్తగా. ఓ స్త్రీ ఎలా ఉండాలో నేర్చుకో, ఓ పురుషుడా ఎలా ఉండాలో నేర్చుకో. సంఘములో భక్తిపరులాగా మనం ఉండి మనం మంచి ఈ అందం వైపు మొగ్గు చూపించుకోకుండా దేవుని కొరకు జీవించుదుముగాక. చెప్పండి గట్టిగా, ఆమెను చెప్పండి. ఆఖరికి యాకోబు పరిస్థితి ఏమైందో మనకు తెలుసు. జాగ్రత్త. ఒకటి, అందం ఏం చేస్తుంది? మనల్ని ఆకర్షిస్తుంది. అందం ఒకటి నిన్ను ఆకర్షించి పాపంలో పడేస్తుంది. రెండవది, అందం ఏం చేస్తుందంటే, హెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయము 4 నుంచి చదవండి. హెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం, 4 నుంచి. నీ జనన విధానము చూడగా నీ పుట్టిన నాడు నీ నాభి సూత్రము కోయబడలేదు, శుభ్రమగుటకు నీవు నీళ్లతో కడగబడలేదు, వారు నీకు ఉప్పు రాయకపోయిరి, బట్ట చుట్టకపోయిరి, ఈ పనులలో ఒకటైనను నీకు తెలియవాలేనని ఎవరినూ కటాక్షింపలేదు. నీ యందు జాలపడిన వాడును లేకపోయాను, నీవు పుట్టిన నాడే బయట నేలను పారవేడి అసహ్యంగా ఉంటివి. అయితే నేను నీ ఎద్దుకు వచ్చి రక్తంలో పొరలుచున్న నిన్ను చూచి నీ రక్తంతో పొరలు ఉన్న నీవు బ్రతుకుదమని నీతో చెప్పితిని. నీవు నీ రక్తంలో పొరలు ఉన్నను బ్రతుకుదామని నీతో చెప్పితిని. మరియు నేల నాటబడిన చిగురు వృద్ధి కలిగినట్లు నేను వృద్ధిలోకి తేగ నీవు ఎదిగి పెద్దదానివై ఆభరణ భూషితురాలు అయితివి, దిగంబరువై వస్త్రహీనంగా నీకు స్థానము నేర్పేదను. ఇదన్నీ కూడా చదువుకుంటూ ఇప్పుడు లాస్ట్ ఎక్కడ వచనం చదువుతారంటే 11వ వచనం చదవండి. 12 నుంచి చదవండి. నీ చెవులకును ముక్కునకును పోగులకును నీ తలకు కిరీటం పెట్టించితిని, ఇలాగు బంగారుతోను వెండితోను నేను నిన్ను అలంకరించి సన్నపు అవిశేర నారను పట్టును విచిత్రపు కుట్టి పని గల బట్టలు నీకు ధరింపజేసి గోధుమలను తేనెయు నూనెయు ఆహారముగా ఇయ్యగా నీవు మిక్కిలి సౌందర్యవై రాణి ఎంతగా అభివృద్ధి నొందితివి. నేను నీకు అనుగ్రహించిన నా ప్రభావం చేత నీ సౌందర్యము పరిపూర్ణముగా కాగా అన్యజనులు దాన్ని చూచి నీ కీర్తి ప్రశంసించుచూ వచ్చిరి. ఇదే ప్రభువాగు యెహోవాకు. 15వ వచనం చదవండి ఇప్పుడు. అయితే నీ సౌందర్యమును నువ్వు ఆధారం చేసుకొని నీకు కీర్తి వచ్చినందున నీ వేశ్యవై దారిపోవు ప్రతి వానితో బహుగా వ్యభిచారించుచు వచ్చితవని పిలిచిన వానితో నేనెల్లా పోతివి. చాలు. ఒకసారి గట్టిగా మీరు 2 చేతులు ఎత్తి హల్లెలూయా అని చెప్పండి. ఇంకోసారి గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. రెండవది ఏమిటంటే, అందం వలన ఆకర్షింపబడి పాపములు పడిపోతాం.
పాపంలో మోసపోతాం. రెండవది, అందం ఏం చేస్తుందంటే నిన్ను సృష్టించిన వాణిని మర్చిపోతేట్లుగా చేస్తుంది. రెండవది ఏమిటండి? సృష్టించిన వాణిని మర్చిపోతేట్లుగా చేస్తుంది. ఎట్లా? ఈ మాట బాగా వినాలి. ఈ మాట ఏమిటంటే, ఒకప్పుడు మనకు బట్ట ఇచ్చేవాళ్ళు లేరు, మనం రక్తంలో కారుతున్నాం, చూడ్డానికి ఒక పందె లాంటి జీవితాన్ని జీవిస్తున్నాం. మన ముక్కు సరిగా లేదు, మన కాళ్ళు సరిగా లేవు, మన కళ్ళు సరిగా లేవు, మన దేహం సరిగా లేదు, మనల్ని రక్తం కారుతున్నా మనల్ని ఎవరు పట్టించుకోలేదు, మనం చూడ్డానికి అందమే లేదు. కానీ అందము లేని మనల్ని దేవుడు మన దగ్గరకు వచ్చి మనల్ని ఏం చేశాడు? ముక్కు సరి చేశాడు, కళ్ళు సరి చేశాడు, నోరు సరి చేశాడు, కాళ్ళు చేతులు సరి చేశాడు, ఏమండి అవయవాలను సరి చేశాడు. అన్ని సరి చేసి అందము లేని నీకు ఏం పుట్టించాడు? అందం పుట్టించాడు. మరి అందం పుట్టించిన వాడిని నువ్వు మర్చిపోవచ్చా? అందంగా నేను పుట్టించిన వాడిని నువ్వు మర్చిపోవచ్చా? మర్చిపోకూడదు కదా. మరి అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే, ఎవరు నిన్ను ఉప్పు రాయలేదు, నీ నాభి సూత్రాన్ని కట్ చేయలేదంట. అందము లేని మనల్ని కూడా దేవుడు ఎట్లా చేశాడు? అందంగా చేశాడు. అందంగా చేసిన తర్వాత ఇప్పుడు మనం ఎట్లుండాలి? రూపం లేని నీకు రూపాన్ని ఇచ్చాడు, నలుపుగా ఉన్న నిన్ను తెలపుకు చేశాడు, కాళ్ళు చేతులు బాగలేకపోయినా నిన్ను కాళ్ళు చేతులు బాగుండేటట్లుగా చేశాడు, రక్తంతో పొరలాడుతున్న నిన్ను కడిగి పవిత్రపరిచి సబ్బుతో ఉప్పుతో రాసి నిన్ను శుభ్రపరిచి సువాసనగా మార్చాడు. నీకు మంచి అందం వచ్చింది. ఇప్పుడు వయసు పెద్దదైపోయింది, వృద్ధి చెందావు. మరి అయితే నువ్వు అందంగా ఉన్న నీ అందం ఎవరికి సొంతం కావాలి? నేను సృష్టించిన దేవునికి సొంతం కావాలి. మరి అయితే ఇప్పుడు నీ అందం ఏం చేసుకున్నావు తెలుసా? నీ అందం ద్వారా నేను దేవుణ్ణే మర్చిపోయేటట్లుగా చేసింది. ఎలా మర్చిపోయావు తెలుసా? ఒక పాత స్థితిని మర్చిపోయి ఇప్పుడు ఏ స్థితి మర్చిపోయి, నా ఎంత అందగిత్తి లేదని విర్రవీగుతున్నావు, నా ఎంత అందగాడు లేదని విర్రవీగుతున్నావు, నాలాంటి ముక్కు చక్కగా ఉన్నవాళ్ళు లేరని విర్రవీగుతున్నావు, నాలాగా నడిచేవాళ్ళు లేరని విర్రవీగుతున్నావు. నీ అందము చూసుకొని దారి పోయేవాడు తనంతా ఏం చేస్తున్నావు? వ్యభిచారం చేస్తున్నావు, పాపం చేస్తున్నావు. ఒకడు కాదు, నీకు ఇద్దరు కాదు, పోయినోళ్ళు తలల్లా పాపం చేస్తున్నావు. అంటే అందం ఏం చేస్తుంది అంటే దేవుని మర్చిపోయేటట్లుగా చేస్తుంది నీకు. అంటే అందం కూడా కొన్నిసార్లు ఏం చేస్తుందంటే మనిషిని పాడు చేస్తుందండి. ఇంకా నా ఎంత అందగాళ్ళు లేరు, నా ఎంత లేరని చెప్పి ఏం చేస్తావు? కొద్దిగా మాటలో పడేసుకునే లోపల వానికి బానిస అయిపోతావు, వానితో రుణాలు ఉంటావు, వాడిని నేను వదిలేసి మోసం చేస్తాడు, ఇంకొకరిని పట్టుకుంటావు, వాడిని రుణాలు చూస్తాడు, రుణాలు నీ శరీరం ఉన్నంత వరకు వాడుకుంటాడు, శరీరం పాడే వాడు వదిలేస్తాడు, వాడిని వదిలిపెట్టి దాన్ని నువ్వు మానుకోవే. ఎంతమందిని నమ్ము నిన్ను మోసం చేస్తారు కదా, ఇంకా ఎంతకాలం మోసపోతావు? అరే చక్కగా పిల్లల్ని ఇచ్చారు, చక్కగా భార్య ఉంది, చక్కగా నీకు దేవుడు సమస్తం ఇచ్చాడు, చాలు ఇక్కడికి నేను చేసిన పాపాలని అనుకుంటున్నావా? నీ అందం చూసుకొని విర్రబీగుతున్నవే. ఏముంది దాంట్లో? ఒక 5 నిమిషాల సుఖాని కొరకు, ఒక 5 నిమిషాల బ్రతుకు జీవన విధానం కొరకు నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావే. నేను సృష్టికర్తను మర్చిపోయేవే. ఎంతవరకు న్యాయం అండి ఇది? నీ స్థితిని గమనించుకో. ఇంత అందంగా నువ్వు మారావు అంటే అది నీ గొప్పతనాన్ని బట్టి కాదు. ఎవరి గొప్పతనం బట్టి? దేవుడు ఒకరోజు నిన్ను అందంగా నిర్మించాడు. ఎవరైనా ఇంకా అబద్ధాలతో బతుకుతుంటే ఆ వాక్యం ద్వారా సరి చేసి ఏం చేస్తాడు? మంచిగా మారుస్తాడు. ఇంకా త్రాగుడు అలవాటు ఉంటే మంచిగా మారుస్తాడు. ఇంకా చెడిపోయిన ఆ పంది జీవితంలో ఉంటే నిన్ను బలపరుస్తాడు. ఈరోజు కొంతమంది ఎట్లున్నారంటే గొర్రె స్వభావం ధరించుకోరు, ఎంతసేపు ఉన్న పంది స్వభావమే. పంది స్వభావం. పందికి విలువ ఉందా, గొర్రెకి విలువ ఉందా? చెప్పండి, మీరు చెప్పండి. గొర్రెకి విలువ ఉంది. దేనికి? గొర్రె. ఎందుకు గొర్రెని ప్రేమించినందుకు పందిని ప్రేమిస్తారా? పంది ఆడరాగానే అంటాం, కొడతామా? అది గొర్రెని అట్లా అంటామా? గొర్రె పిల్లని అట్లా చేస్తామా? గొర్రెని ఇంట్లోకి పిలిచి దానికి మేత పెట్టి పచ్చిగడ్డి పెట్టి దాన్ని బాగా ఒక పిల్లలలాగా చూసుకుంటాం. కానీ ఈరోజు పంది సోమ మొదలుపెట్టరు కొంతమంది. ఇంకా స్థితి బతికింటారు, దాంట్లో రుచి చూసి ఉంటారు, దాంట్లో మోసపోయి ఉంటారు, ఆ మార్గంలో ఉండి 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 జీవితమే సగం నాశనం అయిపోయి ఉంటుంది. మరలా ఏం చేస్తారు? మరలా ఎంతకాలం అండి? కానీ మన అందం ఏం చేస్తుందంటే కొన్నిసార్లు మనం సృజించిన సృష్టికర్తను ఏం చేస్తారు? ఈరోజు మనకు రూపం లేని వానికి దేవుడు రూపం ఇచ్చాడు.
లోకంలో మనకు అందం లేదండి. అందంగా లేని వాళ్ళు మనం దేవుని మందిరాన్ని తీసుకొని వచ్చి నిన్ను అందగత్తెలా తయారు చేశాడు, అందగాళ్ళ తయారు చేశారు. దేంట్లో అందములో? పాటలు పాడితే అందం, వాక్యం వినే దాంట్లో అందం, వాక్యానుసారంగా జీవించే దాంట్లో అందం, దేవుని కొరకు బ్రతికే దాంట్లో అందం, ఆత్మీయంగా జీవించే దాంట్లో అందం. ఎందని దేవుడు నీలో కోరుకుంటే ఈరోజు అందం అని చెప్పి అందం అని చెప్పి నువ్వేం చేస్తున్నావు తెలుసా? దారి పొడిని పోయే వాళ్ళంతా ఏం చేస్తున్నావు? పాపం చేస్తున్నావు. అందుకే మోసపోతున్నావు. నీ కుటుంబాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు. జాగ్రత్త. ఇంకొక మాట చదవండి. 1 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. మరియు స్త్రీలను అణుకువయు స్వస్థ బుద్ధి గలవారే ఉండి తగుమాత్రపు వస్త్రములు చేతనే గాని జడలతోనైనను బంగారంతోనైనను ముత్యములతోనైనను మిగులు వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకొనుచు స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. స్త్రీ మౌనంగా ఉండవలసినదే కానీ ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారం చేయుటకను ఆమెకు సెలవియను. మొదట ఆదాము తర్వాత అవ్వను నిర్మింపబడిన వారు కారా? మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములు పడింది. చాలు హల్లెలూయా చెప్పండి. ఇదొక్క మాట చెప్పండి, ఇదొక్కసారి హల్లెలూయా చెప్పండి. ఇంకొక నిమిషంలో నేను ముగిస్తానులేండి. ఇంకొకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇక్కడ తిమోతి తన సంఘానికి వచ్చే విశ్వాసులతో ఏం చెప్పాడు తెలుసా? ఏం చెప్పాడు? స్త్రీల గురించి చెప్పాడు ఎక్కువ శాతం. ఎందుకంటే ఎక్కువ నష్టం వచ్చేది స్త్రీ నుంచే, ఎక్కువ మోసపోయేది కూడా స్త్రీ నుంచే మోసపోయేది. ఇక్కడ చాలామంది జడలు అల్లుకొనుట చేత కానీ బంగారు వస్త్రములు పెట్టుకునే దాంట్లో కానీ ఏమండి స్త్రీ ఉండవలసిన విధానములో ఈయన నేర్పుతున్నాడు. అమ్మలారా వినండి. కొంతమంది ఎలా తయారైపోతుంటారంటే, కొంతమంది సంఘం అనే దైవభక్తి అనేది దేవుడు ఉన్నాడనే సంగతిని మర్చిపోయి కొంతమంది ఇష్టానుసారంగా ధరిస్తుంటారు. ఇంకా ఈ తలలో ఉంటుందా, ఇంక తీసుకొని గట్టి ఎంటుకలు దేవుడు ఎందుకు ఇచ్చండి? ఎంటుకలు అంటే 3 భాగాలు చేసుకొని జడ అల్లుకొని బాగుంటే ఎంత శుభ్రంగా ఉంటావు. అంటే దీనివల్ల ఏం జరుగుతుంది అంటే, నీ ఎంతసేపు నువ్వు శరీరం మీదే అందం మీద ధ్యాస ఉంటుంది కానీ దేవుని మీద నీకు గుర్తుండదు. అందుకనే వద్దు, ఎక్కువ శాతం ధరించుకోకండి. తగుమాత్ర వస్త్రాలు, చూడ్డానికి మంచిగా అలంకరణ, చూడ్డానికి మంచిగా ఉండండి. అలాంటి వస్త్రాలు ధరించుకొని ఉంటే దేవుని సృష్టికర్తను మర్చిపోకుండా మోసపోకుండా దేవుని నిరంతరం ఘనపరచుదువుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. రెండవది, అందం ఏం చేస్తుందంటే నిన్ను సృష్టించిన దేవుని మర్చిపోతట్లుగా చేస్తుంది. ఇదొక్క రిఫరెన్స్ చదవండి. 3వ మాట హెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 17వ వచనం. నీ సౌందర్యము చూసుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూసుకొని నీ జ్ఞానము చెరుపుకొంటివి. కావున నేను నిన్నేలను పడవేసేదను, రాజులు చూచుండగా నిన్ను ఏళనకు అప్పగించేదను. చాలు. 3వది, అందం ఏం చేస్తుందంటే నీలో గర్వం పుట్టిస్తుంది. ఏం పుట్టిస్తుంది? చెప్పండి. ఈ చివరి మాటలండి. ఏం పుట్టిస్తుంది? మనిషిలో గర్వం పుట్టిస్తుంది. ఏం పుట్టిస్తుంది అంటే అందం. ఎవరికి అందం బాగా చూడండి మీరు, ఎవరికి అందం ఎక్కువ ఉంటుందో వాళ్ళు ఏముంటుంది ఎక్కువ శాతము? ఏ వ్యక్తులైనా చూడండి గర్వమే. కొంతమందికి డబ్బును బట్టి గర్వం వస్తుంది, కొంతమంది సంపాదన బట్టి గర్వపడుతుంటారు, కొంతమంది జనాలు చూసుకొని గర్విస్తుంటారు, కొంతమంది ఇంకొక దాని గురించి గర్విస్తుంటారు, ఇంకొంతమంది విచిత్రం అందాన్ని చూసుకొని గర్వపడుతుంటారు. అందుకని ఈ మాట అంటాడు, నీ సౌందర్యాన్ని చూసుకొని నువ్వు గర్వించిన వాడవై నేల నుంచి పడివేయబడుతుంది. లూసిఫర్ అనే దూత గురించి రాయబడింది ఈ మాట. పరలోకంలో దేవుని నిరంతరం ఆరాధించవలసిన లూసిఫర్ అనే దూత గర్వించాడు. దేనికి గర్వించాడంటే అందంగా సృష్టించాడు కదా, అదే దేవుని తప్పు. కొన్నిసార్లు దేవుడు ఏం పొరపాటు చేస్తాడంటే, అందంగా సృష్టించే దేవుడు పొరపాటు చేస్తాడు మనల్ని. నాకు అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు, వాడు అందంగా ఉండి ఏం చేస్తాడు? గర్వించాడంట.
అందుకే దేవుడు గర్విష్ఠులను ఏం చేస్తాడు, కిందికి నేలకు త్రొక్కి పడేశాడు. పడిపోయి ఏం చేస్తాడంటే గర్వపడుతున్నాడంట. నేను అంటాను, ఈరోజు ఏం అందం చూసుకొని గర్వం అండి, ఏం అందం చూసుకొని గర్వపడుతున్నారు. అందుకని గర్వం అనేది మనలో ఉంటే ఒకరోజు నేలలో పడవలసి వస్తుంది. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనం మీరు చదువుకుంటే అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. ఏమని? సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనం, నాశనానికి ముందు గర్వం నడుచును, పడిపోవటకు ముందు అహంకారమైన మనసు నడుస్తుందంటే కొంతమందికి. ఈరోజు జాగ్రత్తగా ఉండండి. మనలో గర్వం ఉందంటే ఏదో ఒకరోజు ఏమైపోతామని నాశనానికంటే ముందు ఏమొస్తుందంటే మనిషికి గర్వం. అమ్మా, అన్నలరా, అక్కలరా, గర్వాన్ని చూసుకొని బ్రతకొద్దండి. ఆ గర్వం ఒకరోజు మనకి నాశనం తీసుకొస్తుంది మాట వాస్తవం. కాబట్టి గర్వించకండి, అందం చూసుకొని గర్వపడొద్దండి. కానీ ఆ గర్వం అనేది మనలో రాకుండా మనం ఎంత అందంగా దేవుడి లోకంలో పుట్టించినా తగ్గింపుతో బతుకుదముగాక. 138వ కీర్తన 6వ వచనం మీరు తర్వాత చదువుకోండి. గర్విష్ఠులను దేవుడు దూరం నుంచి బాగా ఎరిగి ఉంటాడంట. ఎవరు గర్విష్ఠులో, ఎవరు అహంకారులో, ఎవరు దీన మనసు కలిగి ఉంటారో, ఎవరు మంచి మనసు కలిగి ఉంటారో వాళ్ళందరూ కూడా దేవుడు ఎరిగి ఉంటాడు. కాబట్టి ఈరోజు చాలామంది కూడా అందమనే గర్వంతో జీవిస్తూ ఉన్నారు. అవన్నీ వదిలిపెట్టుకొని దేవుడిచ్చిన అందములో మనం అందరము దేవునికి అందంగా కనపడాలి, కానీ మనుషులకు అందంగా మనం ఎక్కువ శాతము కనపడకూడదు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఈరోజు అంశం పేరేమిటి? మోసపోకుడి. ఏమిటి మనం మోసం చేసేది? మొదటిగా అందం. ఎలా మోసం చేస్తుంది? 1, ఆకర్షించి పాపములు పడివేసి మోసం చేస్తుంది. 2వది, నిన్ను సృష్టించిన దేవుని మరిచిపెట్టేట్లుగా అందము చేస్తుంది. 3వది, నీలో ఏం పుట్టిస్తుంది? గర్వం పుట్టిస్తుంది. గర్వం పుట్టి ఏం చేస్తుంది? ఆఖరికి నాశనం నీ జీవితాన్ని చేస్తుంది. ఈ అందములో ఇంత డేంజర్ ఉంటే ఇంకా మనం అందం మీద ఎక్కువ శ్రద్ధ చూపుదామా? ఉండాలి. తగు మాత్రంగా జీవిద్దాం. ఈరోజు మనకి ఆ వయసు ఉన్నప్పుడే అందం ఉంటుంది. ఎంతకాలం ఉంటుంది నీ వయసు? ఎంతకాలం ఉంటుంది నీ అందము? ఎంతకాలం ఉంటుంది నీ సౌందర్యము? అందుకని సొలొమోను అంటాడు, అందము మోసకరం, సౌందర్యము వ్యర్థం. శరీర సౌందర్యాన్ని చూసుకోకండి. శరీర అందం వద్దు మనకు, ఆత్మీయ అందం కావాలి. ఈ ఆత్మీయ అందం ఏమిటంటే ప్రేమ, జాలి, దయ, కనికరం, ఇవి పెట్టుకోండి. అవి ఉంటే మన హృదయం అందంగా ఉంటుంది. ఈ హృదయం బాగుంటే నీ దేహం అంతా బాగుంటుంది, నీ శరీరం కూడా బాగుంటుంది. అలాంటి అందం దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి అందగాళ్ళగా మనం మార్చబడదాముగాక. ఈ అందములో దేవదూతల రూపం వచ్చునుగాక.